మా యువనేత మా రాహుల్ గాంధీ గారు ఈ నెల 17వ తారీఖున అనగా జూన్ నెల 17వ తారీఖున రాజస్థాన్లోని కోటా అనే ప్రదేశంలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ యువతతో చేయడం జరిగింది. దీనికి యువగళము ఛాత్రోం కా గూజ్ అంటే యువగళము అని ఒక పేరుతోటి బ్రహ్మాండమైన ర్యాలీని అక్కడ నిర్వహించడం జరిగింది. లక్షలాది మంది యువకులు ఈ ర్యాలీకి ఇచ్చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క పరీక్షలు కానీ అలాగే నిరుద్యోగుల యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పకడ్బందీగా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉంది. విద్యార్థుల రాత్రింబవళ్ళు కష్టపడి లక్షలాది రూపాయలు చెల్లించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని పరీక్షలకు అటెండ్ అయితే ఒక విద్యార్థి ఒక పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు విద్యార్థి కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువగా కష్టపడతారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయితే ఆ కుటుంబం కానీ ఆ విద్యార్థి కానీ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, ఆ పేపర్ లీక్ అవుతున్నాయి. ఏమి చేయలేం. దేశాభివృద్ధికి పట్టుగొమ్మ యువత. అటువంటి యువత యొక్క శక్తిని మనం కోల్పోతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వ యొక్క పాలనలో, వారి అసమర్థత పాలన వల్ల. దీన్ని దేశ ప్రజల దృష్టిలో పెట్టడం కొరకే మా రాహుల్ గాంధీ గారు ఛాత్రోం కా గూజ్ అంటే యువగళం అనే పేరుతోటి రాజస్థాన్లో ఉన్నట్టు కోటాలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. యువకులు ఊవెత్తిన ఎగిసిపడి ఆ ర్యాలీలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిపైన అంటే విద్యార్థుల యొక్క లేదంటే ఈ దేశ యువత యొక్క కష్టాలను నష్టాలను ఈ దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది, కార్యాచరణ. ఆ కార్యాచరణలో భాగంగా ముందుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యువకుల యొక్క లేదా విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తూ మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ విషయాన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు, ఆయా ప్రదేశాలకి మా కార్యకర్తలు వెళ్ళి వారికి అవేర్నెస్ కల్పించి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం. తర్వాత స్టెప్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అంటూ మేము దీనిపైన అంటే ఈ విషయంలో ఒక పాంప్లెట్ తయారు చేసి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అనంతరము కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ విషయాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాలని ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. మా రాహుల్ గాంధీ గారు ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులతో మమేకమవుతున్నారు, యువతతో మమేకమవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం సాధారణంగా పూర్వం మీ అందరికీ తెలుసు, ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రైల్వే మంత్రిని రిజైన్ చేసేవాడు. అలా ఏ వ్యవస్థలో ఏం జరిగినా సరే ఆయా మంత్రులు నైతిక బాధ్యత వహించేవారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎవరైనా నైతిక బాధ్యత వహిస్తున్నారండి? విచారణ చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పులు చేయాలి. అలాగే పరీక్షల విధానంలో ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్ నిర్వహించిన వెంటనే రిజల్ట్ ఇచ్చి ఉత్తీర్ణులైన వారిని వారు ఎలిజిబుల్ అయితే వెంటనే ఉద్యోగం కల్పించాలి. రోజు అంశం రాజకీయం కాదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉద్దేశించి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. బీజేపీ ప్రభుత్వం వ్యవస్థని ఏ విధంగా నడిపించిందని చెప్పడానికి పేపర్ లీకు, అన్ఎంప్లాయ్మెంట్, భారత్ కా వికాస్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పిన ఈ బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పేపర్ లీక్, అన్ఎంప్లాయ్మెంటా? ఇది బీజేపీ
డబుల్ ఇంజిన్ సర్కార్ వికాస్ కాదు వినాశనానికి దారితీసే డబుల్ ఇంజిన్ సర్కార్ మొత్తం దరిదాపులో ఉంది. అంటే ఉద్యోగం చదువుకున్నా కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం ఉన్నది కాకుండా మేము అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే, ప్రభుత్వం యువతలే రేపు రాబోయే దేశ ప్రగతికి మూలం అన్నప్పుడు ఈ రకంగా వ్యవస్థ నడిపిస్తున్నది దేనికి? దీనికి జవాబుదారీతనం ఏమిటి? మనందరం కూడా చూస్తున్నాం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఇంకా ఈ పిల్లల పాపం ఎంతో కష్టపడి పాస్ అవుతాం కదా అని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేక పరీక్షలు రాసి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏదైతే భారతదేశంలో విద్యార్థులకి జరుగుతున్న అన్యాయాలు కానీ, విద్యార్థులకి జరుగుతున్న ఈ మోసాలు కానీ, పేపర్ లీకేజీలు కానీ అన్నిటి మీద కూడా మరి మా రాహుల్ గాంధీ మా నాయకుడు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి, తెలియజేయండి, తర్వాత పాంప్లెట్లు వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి, తర్వాత ప్రతి సెంటర్లోని మీటింగ్లు పెట్టి విషయం చెప్పండి. భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా సర్వనాశనం అయిపోతుంది, దీనివల్ల విద్యార్థులు ఎలా అన్ఎంప్లాయ్గా మారిపోతున్నారు అనే విషయాల మీద, ఈ అన్ఎంప్లాయ్మెంట్ విద్యా విధానం మీద ఒక 1 మంత్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ 1 మంత్ ప్రోగ్రామ్ ఏఐసిసి రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రజలందరికీ కూడా మాకు వీలున్నంతగా ఈ పాంప్లెట్లు పంచిపెట్టడం కానీ, ఈ స్ట్రీట్ మీటింగ్లు పెట్టడం కానీ అన్నీ